ఈ రోజుల్లో పెద్దలు పిల్లలు కూడా ఎక్కువ సమయాన్ని డిజిటల్ స్పేస్లో గడుపుతున్నారు. పెద్దల కంటే డిజిటల్ స్పేస్ మీద కొంత అవగాహన ఉంటుంది, కానీ పిల్లలకి అవగాహన లోపంతో కూడా డిజిటల్ స్పేస్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ ప్రైవసీకి సంబంధించి. అసలు డిజిటల్ ప్రైవసీ అనేది మనకుందా? దీనికి సంబంధించి అందరూ కూడా పెద్దలు పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈ క్వశ్చన్ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. యూరోపియన్ యూనియన్లో కొన్ని సంవత్సరాల క్రితం జీడీపీఆర్ అని ఒకటి వచ్చింది, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్. మన పర్సనల్ డేటా డిజిటల్ స్పేస్లో పెట్టినప్పుడు మన డేటా ప్రొటెక్షన్ గురించి అక్కడ మొత్తం యూరోపియన్ యూనియన్కి జీడీపీఆర్ వచ్చిందనమాట. దానికి సంబంధించి యూకే వాళ్ళు 2018లో డేటా ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు. దానికి సంబంధించి చిల్డ్రన్కి మాత్రమే చైల్డ్ స్పెసిఫిక్గా చిల్డ్రన్ కోడ్ లేదా ఏజ్ అప్రోప్రియేట్ డిజైన్ కోడ్ అనే ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. దాని గురించే ఈ డిస్కషన్ అంతా. మనందరికి తెలుసు, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ట్విట్టర్ కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, టెలిగ్రామ్, ఇవన్నీ. వీటితో పాటు రకరకాల యాప్స్ ఉన్నాయి. యాప్ డెవలపర్స్ వీళ్ళందరూ ఉంటారు. రకరకాల వెబ్సైట్లు ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ డిజైన్ చేసినప్పుడు వీటన్నిటిని చైల్డ్ స్పెసిఫిక్గా ఉండవు. చిల్డ్రన్ వాడినా పెద్దవాళ్ళు వాడినా ఒకటే డిజైనింగ్ ఉంటుంది. దీనిలో డిజైన్ చేసేవాళ్ళు ఎవరు దేన్ని ఇష్టపడతారు, తర్వాత ఇష్టపడిన వాళ్ళకి రిపీటెడ్గా ఆ కంటెంట్ని మళ్ళా చూపించడం, అలాంటి సజెషన్స్ అయితే తేవటం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే దీనిలో ఏజ్ స్పెసిఫిక్ కంటెంట్ అనేది ఏమి ఉండదు. ఏ ఏజ్ వాళ్ళకైనా ఒకటే కంటెంట్ చూపిస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు అన్సోలిసిటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, అన్సోలిసిటెడ్ ఇమేజెస్ వీడియోస్ కానీ, అన్సోలిసిటెడ్ లైవ్ స్ట్రీమింగ్ కానీ, అంతకుమించి వాయిలెన్స్, ఈటింగ్ డిజార్డర్స్, సెక్షువల్ కంటెంట్, అబ్సీన్ కంటెంట్, ఇవన్నీ కూడా పిల్లలు ఎక్కువగా చూస్తున్నారు. అంటే వాళ్ళ వయసుకు తగనివి వాళ్ళకి ఆటోమేటిక్గా డిజిటల్ స్పేస్లో వస్తున్నాయి. దాంతోపాటు ఎప్పుడైనా సరే పిల్లలు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే టిక్టాక్ కానీ ఇవన్నీ వాడినప్పుడు వాళ్ళకి సంబంధించిన డేటా ఉంటుంది కదా, వితిన్ 24 hours చాలా స్ప్రెడ్ అయిపోద్ది. అసలు డిజిటల్ ఎకానమీ అనేది ఎలా రన్ అవుతుంది? మనం ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డబ్బులు కడతామా? కట్టం కదా. అలానే ఇన్స్టాగ్రామ్, అలానే రకరకాల డిజిటల్ ఎరెనాలో రకరకాల యాప్స్లో మనం ఎటువంటి పేమెంట్ చేయం. సో డిజిటల్ ఎకానమీ మొత్తం మన డేటా మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మన డేటాని వాళ్ళు యూజ్ చేసుకుంటారు, షేర్ చేసుకుంటారు, అమ్ముకుంటారు, కొలేట్ చేసుకుంటారు రకరకాలుగా. సరే, పెద్దవాళ్ళ డేటా అంటే అది ఒక రకం. పిల్లలకు సంబంధించి లొకేషనల్ హిస్టరీ కానీ, పిల్లలకు సంబంధించిన డేటా కానీ చేరితే, ఉదాహరణకి ఒక అబ్బాయికి గేమ్స్ అంటే ఇష్టం, ఆ అబ్బాయికి బ్లూ వేల్ ఛాలెంజ్ రిపీటెడ్గా యూట్యూబ్లో వస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఎంత బ్యాన్ చేసినా కొన్ని సందర్భాలు ఇవి పిల్లలు కనిపిస్తూనే ఉంటున్నాయి. రకరకాల గేమ్స్ వల్ల కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. డేంజరస్ గేమ్స్ కూడా వాళ్ళు చూడాల్సి వస్తుందన్నమాట. వాళ్ళకి తెలియదు ఏది మంచో ఏది చెడో. అట్లాంటి టైంలో ఈ యాప్ డెవలపర్స్ కానీ, లేకపోతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, వెబ్సైట్ డెవలపర్స్ కానీ, వీళ్ళందరి లక్ష్యం ఏంటి, వాళ్ళ టార్గెట్ ఏంటి, ఒకసారి మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. దీనిలో కొన్ని రకాలు మనం గమనిస్తే పిల్లలకి రకరకాల డిజిటల్ సర్వీసెస్ అమ్ముతూ ఉంటారు. రకరకాల డిజిటల్ సర్వీసెస్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేస్తారు, అమ్ముతారు. ఉదాహరణకి రకరకాల గేమ్స్ కానీ, డౌన్లోడింగ్ యాప్స్ కానీ, ఈవెన్ చదువుకోవడానికి ఎడ్యుటెక్ కంపెనీస్, స్టడీ మెటీరియల్ కానీ, ఇవన్నీ. సో మనం ఏ డిజిటల్ సర్వీస్, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ డిజిటల్ సర్వీస్ వాడినా సరే దానిలో మన ఫుట్ ప్రింట్ ఉంటుంది, మనకు సంబంధించిన డేటా ఉంటుంది. దాన్ని కలెక్ట్ చేయటం, షేర్ చేయటం, యూజ్ చేయటం, అదే వాళ్ళు చేసే పని అనమాట. సో అయితే ఇలా చేసేటప్పుడు ఆ యాప్ డిజైనర్స్ కానీ, గేమ్ డిజైనర్స్ కానీ మనం ఏ కంటెంట్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నాం, మనల్ని ఇంకా ఎక్కువ ఎలా ఎంగేజ్ చేయాలి, మన టైం ఎక్కువ ఎలా తీసుకోవాలి, అలా డిజిటల్ కంటెంట్ని మనకి పంపిస్తూ ఉంటారనమాట రెగ్యులర్గా. ఎలా పంపుతారు ఆ డిజిటల్ కంటెంట్ అంటే, మనకి మెసేజెస్ ఇవ్వటం, సో సజెషన్స్ రావటం, లేకపోతే మనం ఒకటి చిన్న సైజ్ చూస్తే ఏదైనా మామూలుది యావరేజ్ కంటెంట్ దాన్ని ఎక్స్ట్రీమ్గా చేసి చూపించటం, ఇలా రెగ్యులర్గా చేస్తున్నారనమాట. అయితే యూకేలో ఇప్పుడు ఒక కొత్త లా వచ్చింది, ఒక కొత్త కోడ్ వచ్చింది, ఏజ్ అప్రోప్రియేట్ డిజైన్ కోడ్ అనమాట. అంటే ఎవరైనా వెబ్సైట్ డెవలపర్స్ కానీ, యాప్ డెవలపర్స్ కానీ పిల్లలకి వాళ్ళకి సంబంధించిన అంశాలు చూపించాలి. ఆ ఏజ్ రిలేటెడ్ కాకుండా
ఏమన్నా ఎక్స్ట్రాగా చూపిస్తే వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళ మొత్తం వాళ్ళ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ వాళ్ళ టర్న్ ఓవర్ ఉంటుంది కదా, ఇయర్లీ టర్న్ ఓవర్, దానిలో 4% వరకు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఆ 4% వరకు వాళ్ళకి ఫైన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ ఏజ్ అప్రాప్రియేట్ డిజైన్ కోడ్ అనేది 1 year బ్యాకే న్యూస్లోకి వచ్చింది. అయితే కొంత గ్రేస్ టైం ఇచ్చారు అందరూ ఛానల్స్ కానీ ఈ మొత్తం ఈ సోషల్ మీడియాకి కానీ, ఈ 1 year లోపల మీరంతా సెటరేట్ చేసుకోండి అని. ఇది ఎన్ఫోర్స్మెంట్లోకి రాకముందే, ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో. ఇది రాకముందే యూట్యూబ్ కానీ టిక్టాక్ కానీ గూగుల్ వాళ్ళు కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. కానీ ఇంకా సరిపోవు ఇవి. ఉదాహరణకి యూట్యూబ్లో డిఫాల్ట్గా ఆటో ప్లే, ఒక వీడియో చూసిన తర్వాత ఇంకో ఆటో ప్లే అని ఉంటుంది. పిల్లలకి ఈ ఆటో ప్లే ఆప్షన్ తీసేశారనమాట, కంప్లీట్గా టర్న్ ఆఫ్ చేశారు. అదేవిధంగా టిక్టాక్ పిల్లల వయసును బట్టి వాళ్ళ బెడ్ టైంలో వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళవు, వాళ్ళు నిద్రపోయే టైంలో. ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే, 18 years బిలో అకౌంట్స్కి ఎవరైతే ఫాలో అవ్వట్లేదో అడల్ట్స్, వాళ్ళు మెసేజ్ పంపే ఆప్షన్ ఉండదు అనమాట. ఇట్లా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, టిక్టాక్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు చాలా చేంజెస్ తీసుకొచ్చారు. కానీ ఇవి ఏమాత్రం సరిపోవంట. పిల్లలకి ఇలాంటి కంటెంట్ చాలా చూపిస్తున్నారు కాబట్టి ఏమాత్రం సరిపోవంట. దాంతోపాటు ఇప్పుడు మనం గమనిస్తే భారతదేశంలో యూకేలో ప్రతి 5 ఇంటర్నెట్ యూజర్స్లో ఒకళ్ళు చైల్డ్. ఇండియాలో ఇంకా ఎక్కువే ఉన్నారు. ఈ పరిస్థితిలో మనం చూస్తే ఇండియాలో పిల్లలందరూ కూడా రకరకాల గేమింగ్ యాప్స్ కానీ రకరకాల వెబ్సైట్లో వాళ్ళు ఉంటున్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ఇండియాలో మనకందరికీ కూడా డేటా ప్రొటెక్షన్ రాలేదు, ఓన్లీ అది బిల్ రూపంలో మాత్రమే ఉంది, ఇంతవరకు డేటా ప్రొటెక్షన్ లేదు. ఇంకా పిల్లలకి వచ్చేసరికి వాళ్ళ ప్రైవసీ అనేది పెద్ద క్వశ్చన్. ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లో పిల్లలకి ప్రైవసీ కానీ సేఫ్టీ కానీ వాళ్ళకి సంబంధించిన అబ్సీన్ కంటెంట్ కానీ వాళ్ళకి హామ్ చేసే అంశాలు, అంటే వాళ్ళకి హాని కలిగించే అంశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పోకపోతే పిల్లలు వాళ్ళ జీవితాలు డిజిటల్ స్పేస్లో నాశనమయ్యే ప్రమాదం చాలా ఉంది. ఇప్పుడు యూకే ఇలాంటి చట్టం తీసుకొచ్చింది, ఏజ్ అప్రాప్రియేట్ డిజైన్ కోడ్. ఎవరైతే యాప్ డిజైన్ చేశారో వీళ్ళందరికీ అదే కోడ్ అందరి దేశాల్లో ఎందుకు రాకూడదు? యూకేలో యూకే కంపెనీస్ కానీ నాన్ యూకే కంపెనీస్ కానీ ఏ కంపెనీ అయినా సరే అక్కడ యూకే పిల్లలకి ఇలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తే ఆ కంపెనీ లయబుల్. సో యూకే ఎగ్జాంపుల్గా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ముందుకు వస్తే ఈ కంపెనీస్ కూడా కొత్త యాప్ కానీ కొత్త ప్లాట్ఫామ్ కానీ డిజైన్ చేసేటప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు వాళ్ళ వయసును బట్టి వాళ్ళకి కంటెంట్ వెళ్ళేటట్టుగా చూస్తాయి. లేకపోతే బాధ్యతారాహిత్యంగా ఎంతమందిని అట్రాక్ట్ చేయాలో అంతవరకే ట్రై చేస్తుంటాయి అన్నమాట.